ఈ యొక్క సమరయ స్త్రీ గురించి ఏమనుకుంటున్నారంటే, మన సమరయ స్త్రీ ప్రభువైన యేసు క్రీస్తు నీళ్ళు ఇచ్చిందంట. ఆ నీళ్లు తాగిన కాడి నుంచి సమరయ స్త్రీ తలకు రంగేయట్లేదంట, చెవులకు పోగులు పెట్టుకోవట్లేదంట, ముక్కుకు బులాకులు పెట్టుకోవట్లేదంట, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవట్లేదంట, చేతికి వాచీలు పెట్టుకోవట్లేదంట. ఈ అన్ని అలవాట్లన్నీ ఆమెలో లేవంట. ఆమె అంతగా మార్పు చెందిందంట. ఆ నీళ్లు అంత శుద్ధమైన నీళ్ళంట, అంత పరిశుద్ధమైన నీళ్ళంట, పవిత్రమైన నీళ్ళంట. ఆ నీళ్లు ఎలా ఉంటాయో ఆ తాగినటువంటి ఆమెను కనుక్కుందాం రండి అని చెప్పని ఆ కొండల్లో కోనల్లో అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దిగి వచ్చారంట. దిగి వచ్చినప్పుడు ఇక ఆమె ఆ నీళ్లు తాగింది కదా, ఆ నీళ్లు తాగినప్పుడు ఆమె నోట్లో గుండా ఒక్కొక్క మాట తేనె కంటే తీపిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, తేనె కంటే